హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన స్టైల్లో దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దొండకాయ ఫ్రై లేట్ అవుతుంది, పిల్లలు లంచ్ బాక్స్లో అనుకుంటున్నారా? ఇలా చేసి పెట్టండి, ఈజీగా అయిపోతుంది. దొండకాయలు పొడుగ్గా కట్ చేసుకొని ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీ బాగా హీట్ అయ్యాక ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది. ఇలా 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 చిటికెడు పంచదార వేసుకోవాలి. పంచదార ఎందుకు అక్క అనుకుంటున్నారా? ఇలా పంచదార వేయటం వల్ల తొందరగా ఫ్రై అవుతాయండి దొండకాయలు. ఇలా 50% ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసుకొని పోపు కూడా వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. మిక్సీ బౌల్లో 2 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఎల్లిపాయ రెబ్బలు, కొంచెం కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఇలా బాగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఈ దొండకాయ ఫ్రై బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక 10 మినిట్స్లోనే ఫ్రై అవుతుందండి ఇలా పంచదార వేయటం వల్ల. ఇలా ఫ్రై అయ్యాక ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాను వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేశాక 1 మినిట్ పాటు ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ బంద్ చేయాలి. అంతే, మన స్టైల్లో దొండకాయ ఫ్రై రెడీ అయింది. ఎలా ఉంది? ట్రై చేస్తారా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.